పించాలని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేసింది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసుపై 2 సార్లు ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామానంతరం ధర్మాసనం విచారణ జరిపింది. అయితే సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు షాకింగ్ గా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 6 జడ్జిలు మారిపోయారు, రిటైర్ అయ్యారని, గత 10 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నారని ధర్మాసనం దృష్టికి రఘురామ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. కోర్టులో ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్ కి సంబంధం లేదని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇక డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతుందని రఘురామ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని, ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో ఏదైతే విచారణ జరుపుతున్నటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ జరిపింది. అయితే ఈ విచారణ సందర్భంగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలనే ధర్మాసనం చేసింది. అసలు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు ఈ కేసులు డిశ్చార్జ్ పిటిషన్లు ఏంటి, ఒక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తప్పు అంటూ మరో కోర్టు చెప్పడం ఏంటి, ఇది పదే ఇదే జాప్యం జరగడానికి ఎక్కడ కారణం ఉంది, అసలు ఎందుకు ఇది జరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేయటమే కాకుండా వెంటనే దీనిపైన జగన్మోహన్ రెడ్డి కేసుల్లో విచారణను వెంటనే మొదలు పెట్టాలి, తర్వాత వీలైనంత త్వరగా ఈ విచారణను పూర్తి చేయాలి అంటూ కూడా ఆయన మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. ఇక ఈ రోజు కోర్టు ప్రారంభమైన వెంటనే సీబీఐ తరఫున ఎవరు హాజరయ్యారు, సీబీఐ ఏదైతే దాఖలు చేసిందో అఫిడవిట్, ఆ అఫిడవిట్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఎన్నిసార్లు అంటే సుమారు 40కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు, 59 సార్లు పైగా అక్కడ వాయిదాలు పడ్డాయి. సో ఇన్నిసార్లు వాయిదాలు పట్టడం, ఇన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేయడం, ఇవన్నీ ఏంటి, అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆ యొక్క కారణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇందులో ఉన్నటువంటి నిందితులంతా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, వాళ్ళు ఈ కేసులో పెద్ద లాయర్లను పెట్టుకుని ఈ కేసులో జాప్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ కేసు విచారణ జరిగినటువంటి ఆ యొక్క తీరును కూడా ఆ యొక్క అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. సీబీఐ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలలో మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ కేసులో విచారణ అంటే డిశ్చార్జ్ పిటిషన్లు విచారించి చివరికి విచారణ ముగించి ఇక తీర్పు ఇవ్వబోయేటప్పటికి జడ్జి మారిపోతున్నారు, లేదా జడ్జి రిటైర్ అయిపోతున్నారు. ఆ విధంగా 6 జడ్జీలు రిటైర్ అయ్యారు, దానివల్లనే ఎక్కువ జాప్యం అవుతుంది అన్న విషయాలను కూడా సీబీఐ తరఫున దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజుని ఈ కేసులో హాజరు కావాల్సిందిగా చెప్పినప్పటికీ కూడా 2 గంటలకు ఆయన హాజరు కాలేకపోయారు. దాంతో ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టుకి వాయిదా వేస్తూ ఈ కేసులో వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ ముగించండి, కేసు విచారణ అయితే త్వరగానే ప్రారంభించండి అని కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు ఈ రోజు. థ్యాంక్ యూ కృష్ణ.